హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ రోజు వచ్చేసి మా హౌస్ షిఫ్టింగ్ అండి. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కదా, అందుకని డేట్ చెప్తాను. మేము షిఫ్ట్ అవుతుంది వచ్చేసి జూన్ 28 అండి. ఈ రోజు మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. సండే కదా, సో తనకి హాలిడే ఉంటుంది కదా అని చెప్పేసి ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. మార్నింగ్ 4 నుంచి అయితే అస్సలు నిద్ర పట్టలేదు. ఇంక ఇలా కాదని చెప్పేసి లేచేసాము 6 కల్లా. ఏదన్నా ఉంది అనుకుంటే అస్సలు నిద్ర పట్టదు. ఒక 3 డేస్ నుంచి అయితే నాకు అస్సలు నిద్ర లేదు. అసలు వాళ్ళు ఎలా వస్తారో, ఈ కరోనా టైంలో ఎలా ఉంటుందో, ఎలా షిఫ్ట్ చేస్తారో, వాళ్ళు తీసుకొచ్చేవి ఎంతవరకు సేఫ్ ఉంటాయి, ఎలా శానిటైజ్ చేయాలో ఏమి అర్థం కాలేదు అసలు నాకైతే. ఒక్కసారి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది, ఏం జరగద్దో ఏమో అని. సో ఈ రోజు కూడా అస్సలు నిద్ర పట్టలేదు. ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఈ లోపు అవి ఇవి కొన్ని సర్దుకుందామని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళు తీసుకొచ్చే బాక్సెస్ వాటన్నిటికీ శానిటైజ్ చేయాలని చెప్పేసి ఇంత పెద్ద బాటిల్ శానిటైజర్ తీసుకొచ్చారు. సో దాన్ని స్ప్రే బాటిల్లో పోసేసి స్ప్రే చేయాలి. వాళ్ళనైతే 7కి రమ్మని చెప్పాము. సో వాళ్ళు 7కి వస్తారో ఎప్పుడు వస్తారో తెలీదు. కాల్ చేస్తున్నాము, లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఈ ఇంట్లో ఇదే చివరి వీడియో. ఏం పెద్ద మిస్ అయినట్టయితే అనిపించట్లేదులేండి. లాస్ట్ టైం ఈసీఎల్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎంత బాధపడ్డామా, కానీ ఈసారి అయితే అంత ఫీలింగ్ అయితే ఏం లేదు. కొంచెం ఉంది, ఎట్లయినా ఉన్న ఇల్లు కదా, అంటే ఉన్న ఇల్లు కదా ఎట్లయినా వెళ్ళిపోతూ ఉంటే కొంచెం ఫీలింగ్ ఉంది. బట్ పెద్దగా అయితే ఏం లేదు, ఎందుకంటే అంత క్లోజ్గా అయితే ఏం లేదు కాబట్టి అంత ఫీలింగ్ అయితే ఏం లేదు. అయినా ఎక్కడో కొంచెం బాధగా అనిపిస్తుంది. సో అదండి, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత సామాన్లు అవన్నీ ప్యాక్ చేస్తారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంక ఇప్పుడైతే మేము కొన్ని సామాన్లు ప్యాక్ చేసుకునేది ఉంది. అంటే ముందుగా అయితే దేవుడి సామాన్లు కదా తీసుకెళ్ళాలి, అందుకని చెప్పి అవి సపరేట్గా పెట్టుకుంటున్నాము. మిగతా అవన్నీ ప్యాక్ చేపిస్తాము. సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి, మళ్ళీ కలుస్తాను. వచ్చేసరికి ఓయమ్మ, అట్టయితే మనం చపాతీ చేసుకుని అలా తిందామా? చూశారు కదండి, ఇప్పుడే వాళ్ళకి కాల్ చేస్తే లేట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఈ లోపల టిఫిన్ అన్నా తినొచ్చు అని చెప్పేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నైటే చపాతీ పిండి కలిపెట్టాను, అదే చేస్తున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి పికిల్ ఉందండి, మామిడికాయ. ఆ పికిల్ వేసుకొని తినేస్తాము. మేము మామూలుగా అనుకునేది ఏంటంటే వాళ్ళు 7కి వస్తారు కదా, 8:30, 9 ఈ లోపల వెళ్ళిపోతుందిలే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు పొంగొచ్చేసి తర్వాత తిందాము అని చెప్పేసి నైటే కలిపెట్టుకున్నాము. ఇంకా వీళ్ళైతే ఇంకా రాలేదు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ముందైతే టిఫిన్ చేసేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ నేను చపాతీలు చేస్తూ ఉంటే తనైతే కాలుస్తున్నారు, తొందరగా అయిపోతుంది కదా. మళ్ళీ వాళ్ళు కాల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పోయి తీసుకురావాలన్నమాట, అడ్రస్ తెలియదు కదా వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పి తొందరగా నేను చేస్తూ ఉంటే తనైతే కాల్ చేస్తున్నారు. అందులో మేము మార్నింగే లేచి బ్రష్ చేసేసుకున్నాం కదా, ఇంకప్పటి నుంచే బాగా ఆకలిస్తూ ఉంది. మార్నింగే బ్రష్ చేసుకుంటే ఆకలి ఎక్కువ వేస్తుంది కదా, ఇంకా 7:30 ఆ టైంకి బాగా ఆకలిస్తుండేసరికి ఇంకా చపాతీలు అయితే చేసేసుకున్నాము. ఇంకా అయిపోయింది కదా రుద్దడం, నేను చేసేస్తాలే వెళ్ళుమా అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే చూడండి, వెళ్ళేటప్పుడు అవసరమా నాకు ఇదంతా క్లీన్ చేయడం? ఆల్రెడీ ఇప్పుడు ఆ బౌల్స్ అన్నీ తీసేస్తే ఎలానో డస్ట్ అంతా పడుతుంది కదా, అయినా వినను అనమాట నేను. గ్యాస్ మటుకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీట్గా ఉండాలి. ఇంకా అలా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి ఇంక ఇక్కడైతే చపాతీలన్నీ ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడైతే ఇద్దరం వేసుకొని తింటూ ఉన్నాము. తను తింటూ ఉన్నారా, అంతలోకి ఆఫీస్ కాలే ఏదో వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెందుకులేమో నేను పెడతా ఉంటాను తినేసేయి అని చెప్పేసాను అనమాట. ఇంకా అలా పెడుతూ ఉన్నాను, ఇంక తనకు పెడుతూ నేను తింటూ ఉన్నాను. అందులో 2 ప్లేట్లు అయితే మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇద్దరం ఒకే ప్లేట్లో తింటున్నాంలే, అది కూడా ఒక రీజన్ అనమాట. ఇంకా అలా తింటున్నాగానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అయితే కాల్ చేశారనమాట. పలాంది ఇక్కడికి వచ్చున్నాం సార్, ఎక్కడో చెప్పండి అనేసరికి తిను వీధి చివరి దాకా వెళ్ళారు తీసుకురావడానికి. ఇంకా వాళ్ళైతే వచ్చేసారండి. చూడండి, ఈ విధంగా బాక్స్ ఇంకా ఈ క్లాత్లు అవన్నీ తీసుకొచ్చారు.
ఇవి తీసుకురాగానే ఫస్ట్ బయటే వేపించామండి. వేసిన తర్వాత ఈ విధంగా చెప్పాను కదా, ఒక స్ప్రే బాటిల్లో శానిటైజర్ వేసామని చెప్పేసి దాంతో ఇలా స్ప్రే చేస్తున్నారు. ఇది పూర్తిగా శానిటైజ్ చేసామంటే చెప్పలేము, కానీ అట్లీస్ట్ చేయగలిగాం కొంతవరకు. మొత్తం పైనంతా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక్కో బాక్స్ విడిగా తీసేసి శానిటైజ్ చేస్తున్నారు. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు బయట ట్యాప్ ఉంది కదా, అక్కడ నీట్గా డట్టాలతో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్కి శానిటైజర్ వేశారు. ఇంకా అది అప్లై చేసుకొని లోపలికి వచ్చారండి. మొత్తం 3 మెంబర్స్ వచ్చారు. ఇంకా మేము బుక్ చేసుకున్న ప్యాకర్స్ వాళ్ళు వచ్చేసి డెక్కన్ అండి. లాస్ట్ టైం బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళని ఈసారి కూడా పిలిచాము. లాస్ట్ టైం చాలా నీట్గా చేశారు. సో ఈసారి కూడా వాళ్ళనే పిలిచామన్నమాట. కానీ వాళ్ళైతే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఊరికి వెళ్ళిపోయారనమాట. కానీ వాళ్ళకి కాంటాక్ట్స్లో ఉంటారు కదా వేరే వాళ్ళు, వాళ్ళని పంపించారు. బట్ వీళ్ళు ఎలా చేస్తారో ఏమో అనుకున్నాము, కానీ నీట్గా చేశారండి. ఇంకా నేను వీడియో కూడా అడిగాను అనమాట, భయ ఇలా వీడియో తీసుకుంటున్నాను, మీకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి. సో ఏం ప్రాబ్లం లేదు సిస్టర్, తీసుకోండి అని చెప్పేసరికి అప్పుడు వీడియోస్ తీస్తున్నాను. ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. ఇంక ఇక్కడ చూడండి, ఇది వాషింగ్ మిషన్ అనమాట. దీనికి ఈ విధంగా క్లాత్లు చుట్టేసి నీట్గా ప్లాస్టర్ వేసేస్తారు. అప్పుడు ఎలాంటి క్రాక్స్ అవేమీ లేకుండా మన వస్తువు అనేది సేఫ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ మేము కూడా మాస్క్లు వేసుకున్నాము, అదే చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. కానీ నాకు మామూలుగానే ఎక్కువగా ఊపిరాడదు, ఈ మాస్క్ వేసుకునేసరికి అస్సలకే ఊపిరాడలేదనమాట. కానీ తప్పదు కదా, అలానే పెట్టుకున్నాను. వీళ్ళు 8:30కేమో వచ్చారండి. 8:30కి వచ్చేసి 11 దాకా ప్యాక్ చేస్తూ ఉన్నారు. కానీ కొంచెం లేట్గానే ప్యాక్ చేశారులేండి. లేట్గా ప్యాక్ చేసినా నీట్గా ప్యాక్ చేశారు, అదే కదా మనకు కావాల్సింది. ఇంక ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ ప్యాక్ చేస్తున్నారండి. చూడండి, నీట్గా న్యూస్ పేపర్లో చుట్టేసి, బాగా ఎక్కువ న్యూస్ పేపర్స్ చుట్టేసి ఆమెను పెట్టేస్తారనమాట. అప్పుడు వాటికి ఏం కాకుండా ఉంటాయి. ఒక్కొక్కరు ఎంత నీట్గా ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే నాకైతే భలే నచ్చేసిందండి. ఎంత బాగా చేశారో, వాళ్ళ కష్టానికి ఎంతైనా ఇవ్వచ్చు అనిపించింది. అందుకని మేము మాట్లాడుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రానే ఇచ్చాము. ఇంక ఇక్కడైతే మొత్తం ప్యాక్ చేసుకొని ఈ విధంగా బయట పెట్టేశారనమాట. ఇంక ఇక్కడ దివానాకు కూడా చూడండి, వాటికి ఏమన్నా గీతలు పడతాయని చెప్పేసి ఈ విధంగా వాటికి కూడా క్లాతులు చుట్టేసి నీట్గా పెట్టేస్తున్నారు. వాటికి ఏం అవసరం లేదులే భయ్య, తక్కువ దూరమే కదా, ఏం పర్లేదులే అంటే వాటికి కూడా పెట్టేశారు. ఇంకా కూలర్ ఉంటుంది కదా, కూలర్కి కూడా పెట్టారండి. చాలా నీట్గా పెట్టారు. ఇలా మొత్తం సర్దేసుకున్న తర్వాత అన్నీ నిదానంగా తీసుకెళ్ళి కింద పెట్టారండి. ఇంకా కింద పెట్టిన తర్వాత ఆ పక్కన ఆటో పెట్టారనమాట. ఈ ఇంటి ముందు పెట్టడానికి లేదు. చూడండి, అక్కడ కార్లు ఉన్నాయి కదా, కార్లు తీయమంటే అడ్డమేం లేదులేండి, పక్కకు వస్తాయి అని చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా ఏం పర్లేదులేండి, ఈ విధంగా వెనక పెట్టుకుంటామని చెప్పేసి ఆటోని ఈ విధంగా వెనక్కి తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ నుంచి ఒక్కొక్కరు నీట్గా తీసుకెళ్లారండి. వాళ్ళ వచ్చింది ముగ్గురైనా కానీ ఎంత భద్రంగా తీసుకెళ్లారో ప్రతి వస్తువుని. ఇంక ఇలా ఇది మొత్తం సర్దేసరికి 11 ఏమో అయిందండి. ఇంకా వాళ్ళు టిఫిన్ చేశారా అంటే చేయలేదని చెప్పారు. అంటే 8:30కి వచ్చారు కదా, తినేసి ఉంటారేమో అనుకున్నాము. కానీ అడిగాను అనమాట, తినేసి వచ్చారా భయ్య అంటే లేదని చెప్పారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా వెళ్ళేసి తినిరండి భయ్య, చాలా టైం అయింది కదా, ఆకలి వేయట్లేదా ఇంత పని చేశారు అంటే లేదు మేము మొత్తం పని అయిన తర్వాతే వెళ్ళి తింటాము అని చెప్పారు. ఇంకందుకని చెప్పేసి నా దగ్గర ఒక 3 బిస్కెట్ ప్యాకెట్స్ ఏమో ఉంటే అట్లీస్ట్ ఇవన్నా తింటారేమో నేను ఇస్తే వాళ్ళు అస్సలు తీసుకోలేదండి. మేము అయిపోయిన తర్వాత తీసుకుంటాం మేడం అని చెప్పేసి పక్కన పెట్టారు. చూడండి, వాళ్ళకి ఎంత డెడికేషన్ వర్క్ పట్ల, నిజంగానే నాకైతే బాగా నచ్చింది వాళ్ళ కష్టం చూసి. ఇంక ఇలా మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఒకసారి ఈ హౌస్ని మొత్తం చూస్తూ ఉంటే కొంచెం ఎక్కడో బాధేస్తూ ఉంది. ఎన్ని రోజులు ఉన్నాం కదా, వెళ్ళిపోతుంటే ఎట్లానో అనిపించేసింది. కానీ తప్పదు కదా, వెళ్ళిపోవాలి. నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత రెంట్ హౌస్లో నిజంగానే చాలా నేర్చుకున్నానండి. అందరూ నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను, బట్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయిందనమాట రెంట్ హౌస్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం తట్టుకోలేకపోయాను. ఇంక ఇక్కడైతే మేము ముందు బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా వాళ్ళు మా వెనకాలే వస్తున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతేను అక్కడికి ఇక్కడికి. ఇంక ఇక్కడైతే ఇంట్లోకి వచ్చేసామండి. అన్నీ నీట్గా తీసుకొచ్చారు కానీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా. కానీ ప్రాణంలో చూసుకుంటున్నాను, ఆ చెట్టు మట్టుకు ఇరిగిపోయింది. చూడండి, దీనికి మంచిగా ఫ్లవర్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి.
ఇవి మొత్తం ఇరిగిపోయింది. ఎంత బాధేసిందో. బట్ వాళ్ళ మీద అయితే ఏం కోపం రాలేదు. దానికి కూడా నాకు నేనే సర్ది చెప్పుకొని గమ్మగైపోయాను. నిజంగా అండి చాలా అంటే చాలా నేర్చుకున్నాను. చాలా అలవాటు పడిపోయాను. ఏ విషయంలోన్నా బాధేసినా లేదంటే ఏదైనా తక్కువైనా నాకు నేనే చెప్పుకుంటాను అనమాట. అయ్యో నేను పర్లేదు బాగున్నాను అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. అలా నన్ను నేను మోటివేట్ చేసుకోబట్టే మేబీ ఇన్ని రోజులు వీడియోస్ తీయగలిగాను. ఇక్కడ నేను లోపలికి రాగానే బాగా అలిసిపోయానండి. ఎందుకో తెలీదు, బాగా స్టమక్ పెయిన్ ఇంకా హెడేక్ వచ్చేసింది. ఇంకా వచ్చేసి గమ్ముగా చైర్లో కూర్చున్నాను. ఇంకా వీళ్ళంతా తీసుకొచ్చి సర్దేశారనమాట. ఇంకా మొత్తం తీసేసి వాళ్ళ బాక్సులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ చూడండి ఇలా ఉంది ఇంటి అవతారం. ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ నేను కొన్ని వస్తువులు అక్కడ క్లీన్ చేశాను. ఎందుకు క్లీన్ చేశాను అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఇంకా తెలుసు కదా, మనకి వర్క్ ఉంటే ఇంకా ఎంత పని ఉన్నా లేదంటే ఎంత బాగా లేకున్నా చేసుకునేదాకా ఇంకా నిద్ర పట్టదు. ఇంకా అలా బాగా లేకున్నా కానీ దేవుడికి పెట్టేసుకొని ఇంకా తినేసిన తర్వాత చూడండి ఇలా వంటింట్లో ఉన్న బౌల్స్ మొత్తం ప్రతి వస్తువుతో సహా మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసి ఆరబెట్టేశాను అనమాట. ఇంకా తనకు కూడా బాగా హెల్ప్ చేశారు. ఇదనే కాదులేండి, ప్రతి విషయంలోనూ నాకు ఇంట్లో కానీ బయట కానీ ప్రతి దాంట్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకనే నేను చేయగలిగాను. ఇంక ఇక్కడ వంటింట్లో అయితే మొత్తం క్లీన్ చేశాను కదా. ఇంకా హాల్లో వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టాలని చెప్పేసి ఇవి కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేద్దాం, పని అయిపోతుందిలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు కూడా నీట్గా తీసేసి మొత్తం క్లీన్ చేసేసాను. నేను ఈ హాలు, ఈ కిచెన్, ఇంకా ఈ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకునే లోపల తనైతే బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేశారండి. ఇంకా మొత్తం అయిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఇది వచ్చేసి హాల్లో అండి. హాల్లో కబోర్డ్స్ దగ్గర ఇక్కడ హాల్ పక్కనే దివానా కూడా వేసి పెట్టేశాము. ఇంకా అవన్నీ ఫిట్ చేయాల్సిన సామాన్లు అవి పక్కన పెట్టేశాము. ఇంక ఇక్కడ చూడండి కిచెన్ కూడా నీట్గా అన్నీ సర్ది పెట్టేశాను. ఫస్ట్ కిచెనే వెళ్ళాను అనమాట. కిచెన్లో అంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. ఈ సర్దుకోవడం అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ రోజే అయిపోయిందండి. ఇద్దరం కలిసి చేసాం కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేది ఒక్కటి ఉంది, అదే నెక్స్ట్ డే చేసుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాము. సో అంతేనండి. ఇంక ఇక్కడ చూడండి చివరిగా నా చెట్టు అయితే ఒక మంచి ఫ్లవర్ పూసింది. ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఇది అస్సలకి కొయ్య బుద్ధే అవ్వట్లేదు, దాన్ని అలానే చూద్దాం అనిపిస్తుంది. భలే ఉంది కదా రోజ్ ఫ్లవర్ అయితే. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.